ఎవ్రీవన్, బ్రహ్మముడి టుడే ఎపిసోడ్. ఈరోజు ఫుల్ టాపిక్ వచ్చేసి అనామికకు రెచ్చగొట్టిన రుద్రాణి, శ్వేతతో అడ్డంగా దొరికిపోయిన రాజ్. ఇక ఈ అడ్డంగా దొరికిపోయిన రాజ్కి కావ్య నిజం తెలిసిన కావ్య రాజ్నైతే ఏం చేస్తుంది అనేది ఫుల్ టాపిక్ వచ్చేసి ఈ రోజు అయితే మొత్తం అంతా ఈ టాపిక్ మీదే నడుస్తుందండి. కావ్య, రాజ్, అలాగే శ్వేత, అలాగే రుద్రాణి అనామికతో కావ్య గురించి బ్యాడ్గా చెప్పిన దాని గురించి అయితే ఈరోజు మొత్తం అంతా దాని గురించే ఫుల్ సీరియల్ అంతా దీని గురించి అయితే నడుస్తుంది అండి. ఇక టాపిక్లోకి బయలుదేరితే, ఇక ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోతే అందరూ హాల్లో కూర్చొని ఉంటారు కదా, సరదాగా మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ అయితే అందరూ హాల్లోనైతే కూర్చొని ఉంటారు. ఇంతలో కావ్య అయితే కాఫీ పెట్టుకొని తీసుకొస్తూ ఉంటుంది. ఇక రాజ్కి అయితే అంతలోనే రాజ్కి ఫోన్ వస్తుంది. శ్వేత అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. రాజ్ ఇంకా శ్వేత ఫోన్ చేసింది, ఇంకా ఇక్కడ మాట్లాడితే అందరికి తెలిసిపోతుంది అనేసి ఇంకా రాజ్ అయితే ఫోన్ తీసుకొని ఇంకా నాకు ఫోన్ వచ్చింది, కాసేపు మాట్లాడి వస్తాను అంటూ ఇక ఇంట్లో వాళ్ళందరికీ అయితే చెప్పేసి ఇంకా మేడ మీదకి అయితే వెళ్ళిపోతాడు. రాజ్ ఇంట్లో వాళ్ళ అందరికీ ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక గాబరగా మేడ మీదకి అయితే రాజ్ అయితే వెళ్ళిపోతాడు. ఇంట్లో ఎవరికి అనుమానం రాకుండా ఉండటానికి, ఇంట్లో ఎవరికి తెలియకుండా శ్వేత గురించి ఉండటానికి మేడ మీదకి వెళ్ళిపోతాడు రాజ్. ఇంకా ఫోన్ అయితే తీసుకొని ఇక అంతలోనే కావ్య అయితే కాఫీ తీసుకొని హాల్లోకి వచ్చి అందరికీ కాఫీ ఇస్తుంది. కానీ అనామిక మాత్రం కాఫీ తీసుకోకుండా నాకు వద్దు అని అంటుంది. విసుగుచ్చుకుంటూ వద్దు అని అంటుంది. ఇక అందరూ కాఫీని అయితే తాగేసి కాఫీ తాగుతూ, కాఫీ అంటే ఇలా ఉండాలి అమ్మా, నీ చేతి కాఫీ తాగితే ఎలాంటి తలనొప్పి అయినా సరే, స్ట్రెస్ అయినా సరే ఎట్టే ఎగిరిపోతాయి అని కావ్యనైతే పొగుడుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు అందరూ కావ్యని అయితే పొగుడుతూ ఉంటారు కదా, కవి గారు కూడా అలానే కావ్యనైతే పొగుడుతూ ఉంటారు. కళ్యాణ్ కూడా అవును వదిన, కాఫీ చాలా బాగుంది అని అంటాడు. అలా అనగానే అనామికకైతే కడుపులో ఎక్కడో రగిలిపోతున్నట్టు ఉంటుంది. అనామికకి ఇంకా కడుపులో అయితే ఎక్కడో రగిలిపోతూ ఉంటుంది. ఇక కళ్యాణ్ కాఫీ తాగేసి అనామిక దగ్గర, ఇక అనామిక, నువ్వు ఎప్పుడు ఇంకా వంట గది వైపుకి వెళ్ళనని నాకు మాట ఇవ్వు. నాకు వదిన కాఫీ చేసిన కాఫీ చాలా ఇష్టం. నీ కాఫీ తాగితే ఇంకా అంతే, మేము ఇక కొన్ని రోజులు కూడా ఉండము అంటూ ఇంకా అనామికకి అయితే కళ్యాణ్ అయితే చెప్తాడు. ఆ మాటకి ఇంట్లో వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. అనామిక మాత్రం సీరియస్గా అందరినీ చూస్తూ ఇంకా కావ్యం మీద అయితే రగిలిపోతూ ఉంటుంది. ఈరోజు టాపిక్ ఇదే అండి. పార్ట్ 1 వచ్చేసి. పార్ట్ 2లో ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో అయితే తెలుసుకుందాం. బాయ్.